న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి అతీతంగా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తమకి తాము రచించుకున్న రాజ్యాంగంలో భాగంగా కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కొనసాగుతున్నటువంటి వేళ దాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్జేఏసీ అనే విధానాన్ని మోడీ సర్కార్ తీసుకొస్తే పార్లమెంటు ఆమోదించినటువంటి ఆ బిల్లుని 2/3 మెజార్టీతో లోక్సభ రాజ్యసభ ఆమోదించినటువంటి బిల్లుని దాదాపుగా 15 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలు కూడా ఆమోదించినటువంటి బిల్లుని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టిపడేసినటువంటి నేపథ్యం సుప్రీంకోర్టు రాజ్యాంగ సభ్యులు ధర్మాసనం కొట్టిపడేసినటువంటి నేపథ్యంలో ఎన్జేఏసీ పక్కకు వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఆ పరిణామాలు ఏమన్నా మారబోతున్నాయా? తాజాగా జస్టిస్ మారిన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వచ్చాక అన్నటువంటి అంశం మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ కేసు విషయంలో పునర్విచారణ కోసం చేసిన అభ్యర్థిని పరిశీలించి విచారణ చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచనప్రాయంగా అంగీకరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ సూర్యకాంత్ గారి నిర్ణయం ఉన్నత న్యాయ వ్యవస్థలో పాతుకుపోయిన కొలీజియం సిస్టమ్ని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. 2015లో సుప్రీంకోర్టు ఎన్జేఏసీ విషయంలో తాను ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వేసిన రివ్యూ పిటిషన్ విచారించడానికి నిరాకరించింది. ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు నోటి మాటగా అడిగిన దానికి సమాధానం ఇస్తూ రివ్యూ పిటిషన్ని విచారణకు స్వీకరిస్తానని చెప్పారు. కానీ సుప్రీంకోర్టులో ఎట్లాంటి రివ్యూ పిటిషన్ పెండింగ్లో లేదు. ఎన్జేఏసీ విషయంలో 2015లో సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఎన్జేఏసీ ఏర్పాటు అనేది రాజ్యాంగ విరుద్ధం అన్నది. సుప్రీం తీర్పు మీద 2015లో వేసిన రివ్యూ పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు 2018లో రివ్యూ పిటిషన్ కొట్టేసింది. అప్పటి నుండి ఎన్జేఏసీ ఏర్పాటు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టులో గత 50 ఏళ్లుగా పాతుకుపోయిన దుష్ట సంప్రదాయాలను పక్కన పెట్టేశారు. సింపుల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ను పూర్తిగా మార్చేశారు జస్టిస్ సూర్యకాంత్. సుప్రీంకోర్టులో వీఐపీ కల్చర్ను తొలగించారు. వివరంగా చెప్పాలంటే సీనియర్ అడ్వకేట్లైన కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్, అభిషేక్ మన్ సింఘ్వి లాంటి వీఐపీ అడ్వకేట్ నేరుగా కోర్టులోకి వచ్చి మా కేసు ముందు విచారించండి, టేక్ మై కేసు ఫస్ట్ అంటూ డిమాండ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కుదరదు. వరుస క్రమంలో పిటిషన్ విచారణకు స్వీకరిస్తారు. సీనియర్ అడ్వకేట్స్ అంటూ కోర్టులో సదరు న్యాయవాదులకి ఇచ్చే స్పెషల్ ప్రివిలేజ్ ఇక ముందు ఉండదు. నో షార్ట్ కట్స్. అర్జెంటుగా విచారించాలా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి విచారణకు అనుమతి ఉంటుందే తప్పితే సీనియర్ అడ్వకేట్ అనో పేరుగల అడ్వకేట్ అనో విచారణకు అనుమతి ఇవ్వరు. సీనియర్ అడ్వకేట్స్కి సుప్రీంకోర్టులో ఉంటూ వస్తున్న లోపాయకారి సంబంధాన్ని తెంచేశారు జస్టిస్ సూర్యకాంత్. ఎవరైనా సరే సుప్రీంకోర్టు ప్రొసీజర్స్ని అనుసరించాల్సిందే తప్పితే నేరుగా బెంచ్ దగ్గరకు వచ్చి ఇది అర్జెంట్ అని పిటిషన్ ముందు పెట్టే సంప్రదాయాన్ని తొలగించారు. సీనియర్ అడ్వకేట్స్కే కాదు జూనియర్ అడ్వకేట్స్ కూడా ఖచ్చితమైన సూచనలు ఇచ్చారు జస్టిస్ సూర్యకాంత్ గారు. పిటిషన్ని అర్జెంటుగా విచారించాలా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది తప్పితే మీకు అత్యవసరం అనిపించింది కాదు అని. ఒకవేళ అర్జెంట్ అయితే అది ఎందుకు అర్జెంటో తెలియజేస్తూ వ్రాతపూర్వకంగా తెలియజేయాలి తప్పితే నోటి మాటగా చెప్తూ పిటిషన్ బెంచ్ మీదకి తేకూడదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయగానే జస్టిస్ సూర్యకాంత్ గారు రోహింగ్యాల తరపున వేసిన పిటిషన్ విచారిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాను. ప్రింట్ మీడియా వార్తలు రాసిన అవి ఆసక్తికర వ్యాఖ్యలు కావు, నేరుగా సత్య అసత్యాలని ఎండగట్టారని రాస్తే బాగుండేది. పోలీస్ కస్టడీలో ఉన్న రోహింగ్యాల అదృశ్యంపై వేసిన పిటిషన్ని జస్టిస్ సూర్యకాంత్ గారు విచారణ చేస్తున్న సందర్భంలో రోహింగ్యాలను శరణార్థులకు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎక్కడుందో చూపించండి అని అడిగారు. దేశ సరిహద్దులు దాటి వచ్చిన వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకాలా? అక్రమ చొరబాటుదారులకు ఉండడానికి వసతి, భోజనం, విద్య, ఆరోగ్య సౌకర్యం ఇవ్వాలా? ఇవే వస్తువులు మన దేశ పౌరులకు కూడా అవసరమే కదా. మీ డిమాండ్స్ రాజ్యాంగ విరుద్ధం అంటే అక్రమంగా దేశంలో ప్రవేశించిన వాళ్ళ మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని కూడా తేల్చి చెప్పారు. సో ఇప్పటికే దేశ ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల ఉన్న గూడు కట్టుకున్న అసంతృప్తిని కొంతైనా తొలగించే దిశగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రయత్నించడం హర్షణీయం. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన మీద సాయంత్రం పిటిషన్ స్వీకరించి మరుసటి రోజున విచారించడం అనే దుస్సంప్రదాయాన్ని తొలగించడం అనేది సుపరిణామం. గంటకి లక్షల్లో ఫీజులు వసూలు చేసే కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్, అభిషేక్ మన్ సింఘ్వి లాంటి వీఐపీ అడ్వకేట్స్కి జస్టిస్ సూర్యకాంత్ చర్యలు నచ్చవు కాబట్టి 2027 ఫిబ్రవరి 9 జస్టిస్ సూర్యకాంత్ పదవి విరమణ చేసే వరకు ఓపికగా వేచి ఉండాల్సిందే శుభం. ఎటు సుప్రీంకోర్టులో ఉన్న జాడ్యాలను ప్రక్షాళన చేస్తున్న జస్టిస్ సూర్యకాంత్ గారికి ఒక మనవి. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ మరోవైపు రాజ్యసభకి ఎన్నికైపోయి రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధిస్తే దేశానికి మేలు చేసిన వారు అవుతారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సొంతగా వ్యాపారాలు, స్వయం ఉపాధి లాంటివి చేయకూడదని నిబంధన ఉన్నప్పుడు అదే నిబంధన రాజ్యసభ సభ్యుడిగా అంటూ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఇవ్వడం సమానత్వం ఎలా అవుతుంది? ఇది సామాన్య ప్రభుత్వ ఉద్యోగికి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వ్యక్తుల మధ్య వివక్ష అవదా? అది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు కావు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో జితేంద్ర సహాని అనే వ్యక్తి ఒక పిటిషన్ ఫైల్ చేశాడు. దాని సారాంశం ఏంటంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్కి చెందిన తనకి ఎస్సీ కేటగిరీలో వర్తించే అన్ని అంశాలకి అర్హుండి కాబట్టి తనకి ఎస్సీ కేటగిరీ కింద వర్తించే అన్ని సౌకర్యాలు కల్పించమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వమని కోరాడు. జితేంద్ర సహాని మీద హిందూ దేవుళ్లను దూషిస్తూ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నాడే ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు. తన మీద ఉత్తరప్రదేశ్ పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని, అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద ఇచ్చే అన్ని సదుపాయాలు తనకు కల్పించాలని తన పిటిషన్లో కోరాడు. జితేంద్ర సహాని మీద పోలీసులు పెట్టిన కేసులో క్రైస్తవ మత ప్రచారం చేస్తూ హిందూ మతంలో కొనసాగితే మీరు కుల వివక్షను ఎదుర్కొంటారని,
అలాగే మీరు హిందూ మతంలో కొనసాగితే ఉద్యోగ వ్యాపారాలు ఎదగలేరని అంటూ అదే క్రైస్తవ మతం స్వీకరిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, వ్యాపార అభివృద్ధి జరుగుతుందని, ఇతర సహాయాలు రైస్ బ్యాగ్ లేదా గోధుమల బ్యాగ్ క్రైస్తవ మిషనరీల నుంచి నెలలా ఉంటాయని ప్రచారం చేస్తున్నట్టుగా నిరూపించే వీడియో సాక్ష్యాలు సేకరించిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. జితేంద్ర సాహాని అలహాబాద్ హైకోర్టులో తన మీద పెట్టిన కేసులను కొట్టేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్కి జతగా ఇచ్చిన అఫిడవిట్లో హిందూ ఎస్సీ అని పేర్కొన్నాడు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ గిరి గారు స్పందిస్తూ, జితేంద్ర సాహానితో మీరు అఫిడవిట్లో హిందూ ఎస్సీ అని పేర్కొన్నారు, కానీ మీరు క్రైస్తవ మతంలోకి మారిపోయి ఒక క్రైస్తవ పాస్టర్గా ఉంటూ క్రైస్తవ మత ప్రచారం చేస్తూ హిందూ ఎస్సీ కింద వర్తించే అన్ని సౌకర్యాలు ఎలా పొందుతున్నారు? మీ పిటిషన్ కొట్టేస్తున్నాను, మీరు క్రైస్తవం సేకరించి హిందూ ఎస్సీ కేటగిరీ కిందకి లభించే సౌకర్యం ఎలా అడగగలరు? లేకపోతే క్రైస్తవం కులాలు లేవు కదా, ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్ అనే పదం వాడారు జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు. జితేంద్ర సాహాని కేసులో తీర్పిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ గిరి గారు ఈ కింద ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ గిరి గారు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీకి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి మరియు ఉత్తరప్రదేశ్ మైనార్టీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కార్యదర్శికి ఆదేశాలు ఇస్తూ 2024 సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ మైనార్టీల విషయంలో ఇచ్చిన ఆదేశాలు తప్పక పాటించాలని, మతం మారిపోయిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరెవరు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చే సౌకర్యాలను అనుభవిస్తున్నారు 4 నెలల్లోపు తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ గిరి గారు 4 నెలల డెడ్ లైన్ పెట్టారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి ఉత్తరప్రదేశ్లోని అన్ని జిల్లా కలెక్టర్స్కి 4 నెలల్లోపు కోర్టు ఆదేశాలు అమలు చేయాలని ఈ ఆదేశాలు ఇచ్చారు. జరిగింది ఇదైతే ఈ సంఘటన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి ముడిపెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రమాదకరం. ముఖ్యంగా 4 లైన్లతో పోస్ట్ పెట్టేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారు విలన్ అయిపోతారు. కోర్టు ఆదేశాలను, అది ఒక ప్రైవేట్ పిటిషన్ వేసిన వ్యక్తి క్రైస్తవుడు, కేసు విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని ఆదేశాలు ఇచ్చారు ప్రధాన కార్యదర్శులు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కేంద్ర సోషల్ వెల్ఫేర్ కార్యదర్శి కూడా ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎవరెవరు మతం మారిపోయి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రయోజనాలు పొందుతున్నారు వాళ్ళ వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకి 4 నెలల లోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 4 లైన్ల సోషల్ మీడియా పోస్టులు చాలా ప్రమాదకరం ఇట్లాంటి విషయాల్లో.